పుష్ప 2 రెమ్యూనరేషన్స్ అందరికీ ఎంతెంత ఇచ్చారంటే అల్లు అర్జున్ కెరియర్లోనే కాకుండా సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రష్మిక కెరియర్లో కూడా అత్యంత భారీగా విడుదలైన సినిమా పుష్ప 2. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్కు కూడా ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. తప్పనిసరిగా ఈ సినిమాతో 1000 కోట్ల టార్గెట్ను అందుకోవాలని మేకర్స్ గ్రాండ్గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఈ సీక్వెల్పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఆ విధంగానే పెరిగింది. మరోవైపు టికెట్ ధరలపై విమర్శలు వచ్చినా బుకింగ్స్లో మాత్రం ఎలాంటి ప్రభావం లేదు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన పుష్ప సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం మరింత పెద్ద స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా మేకింగ్కు అనుకున్న బడ్జెట్ కంటే ఆ తర్వాత అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా నటీనటులకు ఇచ్చిన రెమ్యూనరేషన్లు భారీగా ఉండటం వల్ల ఈ సినిమా ఖర్చు పెరిగిందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ లెక్కన చూస్తే మొత్తం బడ్జెట్లో సగం వరకు పారితోషికాలకే ఖర్చయిందని తెలుస్తోంది. మొదట అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలి. మొదటి భాగం విడుదలకి ముందు అతని పేరు ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు, కేరళ వరకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ పుష్ప ప్రభంజనం తర్వాత అల్లు అర్జున్ పేరు ఉత్తరాదిలోనూ మారుమోగిపోయింది. ఈ దెబ్బతో సీక్వెల్ కోసం పారితోషికం బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని బన్నీ నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంతో సుమారు 270 నుంచి 280 కోట్ల వరకు బన్నీకి అందిందని సమాచారం. దీంతో పాటు దర్శకుడు సుకుమార్ ఈసారి రెమ్యూనరేషన్తో పాటు నిర్మాతగా కూడా భాగస్వామ్యుడయ్యాడు. సుకుమార్ రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. హీరోయిన్ రష్మిక మందన్నకు 10 కోట్లు, విలన్ ఫహద్ ఫజీల్కు 8 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం. స్పెషల్ సాంగ్లో మెప్పించిన శ్రీలీలకు 2 కోట్లు పారితోషికం అందించగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 5 కోట్లకు పైగా అందుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. అంతేకాదు కీలక పాత్రల్లో నటించిన జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు కూడా తగినంతగా పారితోషికాలు అందించినట్టుగా సమాచారం. ఈ లెక్కన సినిమా కోసం మొత్తంగా 600 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇందులో సగం బడ్జెట్ నటీనటుల పారితోషికాలకే ఖర్చయిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ఈ ఖర్చు తిరిగి రావడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెసే 1000 కోట్లకు పైగా ఉండటంతో పుష్ప 2 ఇప్పటికే లాభదాయకంగా మారిందని అంటున్నారు. ఇక థియేట్రికల్ రిలీజ్ ద్వారా మరింత పెద్ద రికార్డులను సెట్ చేస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.